చెప్పండి, కర్మేల్లో ఉన్నావా, బయట ఉన్నావా? లోపల ఉండాలి, కర్మేల్లో ఉండాలి అంటే మొట్టమొదట బలవంతుడవు కావాల్సిందే. 2 భక్తుడవు కావాల్సిందే. 3 పరిశుద్ధుడవు కావాల్సిందే. 4 దేవునికి మిత్రుడవు కావాల్సిందే. అట్లాంటి అనుభవంలో ఉంటే లోపల ఉన్నట్టు, ఈ అనుభవాలు నీకు లేకపోతే లోపలున్నా నువ్వు ఎక్కడున్నట్టు? బయట ఉన్నట్టు. ఇప్పుడు చెప్పు, లోపలున్నావా, బయట ఉన్నావా? బయట ఉన్నావు అంటే, వెలుపల ఉన్నావు అంటే నీవింకా బలహీనుడు అన్న విషయం నీకు తెలిసిందా? భక్తిహీనుడు అన్న విషయం నీకు అర్థమైందా? నువ్వు పాపాత్ముడిగానే జీవిస్తున్నావన్న సంగతి నీకు అర్థమైందా? ఇంకా నీవు ఘోరమైన రీతిలో దేవునికి శత్రువుగా బ్రతుకుతున్నావన్న సంగతి నీకు అర్థమైందా? ఇప్పుడైనా పశ్చాత్తాపడు. ఇప్పుడైనా ప్రభువుని చూడు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. నువ్వు కనుక రక్షణ పొందకపోతే, పాపక్షమాపణ పొందకపోతే, ఎంతకాలం నుంచి మందిరానికి వచ్చినా నువ్వు కర్మేలులో లేవు, కర్మేలు బయట ఉన్నావు.